షాలోమ్. దేవదేవుని ఆరాధించడానికి అనాది కాలంగా భక్తులు అలవర్చుకున్నటువంటి ఒక సంప్రదాయం కీర్తనతో దేవునిని ఆరాధించటం లేదా మహిమపరచడం. ఈ పుస్తకము కీర్తనల గ్రంథము మొదట తెహీలీం అని దీనికి నామకరణం చేయబడ్డది. దీని అర్థం హీబ్రూ భాషలో ప్రశంసల పాటలు లేదా కీర్తనలు అనేటువంటి ఆంగ్ల శీర్షిక సెప్టూజియంట్ యొక్క గ్రీకు శీర్షిక అయినటువంటి సాలోమై నుండి ఉద్భవించింది సామ్స్. దీని అర్థం స్తుతి గీతాలు, ఎ సేక్రెడ్ సాంగ్ ఆర్ పోయం అని కూడా దీనికి అర్థం. గ్రీక్ వర్డ్ సామోస్ అనగా సాంగ్ సన్ టు ఏ హార్ప్, and the root of Samos we can found in Salain, play a stringed instrument అన్నటువంటి అర్థాన్ని సమకూరుస్తుంది. సంకీర్తన లేదా కీర్తనల గ్రంథములో 5 పుస్తకాలు లేదా సేకరణలు మనము చూస్తాం. పంచమ స్కంధాలుగా మనం చూస్తాం. ఇవి 5 పుస్తకాల యొక్క సంకలనముగా కూర్చోబడ్డాయి. దేవదేవుని యొక్క ఆరాధనలతో పాటు సామూహికమైనటువంటి ఆరాధన రూపాలు అభివృద్ధి చెందడంలో అవి బహుశా క్రమంగా సేకరించబడ్డాయన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎజ్రా కాలానికి కీర్తనల యొక్క గ్రంథం సంపూర్ణంగా అభివృద్ధిలోనికి వచ్చి బహుశా క్రమంగా సేకరించబడ్డాయి. ఎజ్రా కాలంలో కీర్తనల పుస్తకము వాటి యొక్క తుది రూపొందించబడి ఉండొచ్చు అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రతి విభాగంలో ఈ పంచమ స్కంధాలలో ఆశీర్వచనముతో ఈ కీర్తనలు ముగిస్తూ ఉండడం గమనించాల్సినటువంటి అంశం. మొత్తం కీర్తన 155వ సంకీర్తనతో ఆచ్ఛాదింపబడినది. ఇది గ్రాండ్ డాక్సాలజీ లేదా దీవెన లేదా వైభవ దైవ స్తోత్రంగా ఇది అభివర్ణించబడ్డది. బుక్ ఆఫ్ సామ్స్ అనేది ప్రార్థన, కవిత మరియు స్తుతి కీర్తనల యొక్క సమాహారం. ఇది ఆరాధకుడి యొక్క ఆలోచనలను, దేవునిపై కృతజ్ఞతాభావంతో కూడుకున్నటువంటి ప్రశంసలను మరియు ఆరాధనలను కేంద్రీకరిస్తుంది. ఈ పుస్తకములోని భాగాలు ప్రాచీన ఇశ్రాయేలు యొక్క ఆరాధనలో, దేవుని యొక్క స్తుతిలో ఒక భాగముగా, ఒక గీతముగా, భజన లేదా కీర్తన వలె ఇవి ఉపయోగించబడ్డాయి. కీర్తనల యొక్క సంగీత వారసత్వం దాని శీర్షిక ద్వారా ప్రదర్శించబడుతుంది. ఇది గ్రీకు పదము నుండి వచ్చింది. దీని అర్థం సంగీత వాయిద్యానికి తోడుగా పాడినటువంటి పాట. సంతోషము కలిగిన కీర్తనలతో దేవునిని ఆరాధించుదాం. సదా నీ నోట సంతోష కీర్తనలు దేవుడు ఉంచునుగాక. ఆమేన్.